హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది సమస్య అనగానే పారిపోతుంటారు. సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి ఆ సమస్యను అంగీకరించేస్తూ ఉంటారు. కొంతమంది దానిని పట్టించుకోవద్దనే ఆలోచనతోనూ ఉంటారు. ఏమిటిది అనుకుంటున్నారా? ఒక చిన్న కథ చెప్తాను, ఓపికగా వినండి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతను ధనవంతుడు, కానీ అతని ప్రజల మనస్తత్వం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. తన గ్రామంలో ప్రజలను ఎంతవరకు బాధ్యత ఉందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ప్రజల్లో ఎవరు సమస్యను చూసి పారిపోతారు, ఎవరు ముందుకు వచ్చి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఓ రోజు ఏం చేశాడంటే, ఒక పెద్ద బండరాయిని రహదారి మధ్యలో పెట్టించాడు. తర్వాత దగ్గరలోనే దాక్కుని ఎవరు ఏం చేస్తున్నారో గమనించసాగాడు. కొంతసేపటికి ధనిక వ్యాపారులు, రాజదర్బార్ అధికారులు ఆ దారిలో వెళ్ళిపోయారు. ఆ బండరాయిని చూస్తూ పక్క నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఏం చేశారు, రాజుగారు రోడ్లు సరిగా వేయడం లేదు, పనులు సరిగా చేయించడం లేదు అని విమర్శించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎవ్వరూ ఆ బండరాయిని పక్కకు జరపాలనే ప్రయత్నం చేయలేదు. కొంతసేపటికి ఒక రైతు కూరగాయల బరువుతో అక్కడికి వచ్చాడు. బండరాయిని చూసి ఆగిపోయాడు. ఇది ఇక్కడ ఉంటే ఎంతోమంది ఇబ్బంది పడతారు అని అనుకున్నాడు. తన బరువుని కింద పెట్టి బండరాయిని తోసే ప్రయత్నం చేశాడు. మొదట కదలలేదు, చెమటలు పట్టాయి, శక్తి మొత్తం తగ్గిపోయింది. అయినా సరే తన ప్రయత్నం వదలలేదు. చివరకు బండరాయి పక్కకి జరిగింది. బండరాయిని పక్కకి జరపగానే అక్కడ ఒక సంచి కనిపించింది. ఆ సంచిలో బంగారు నాణాలు ఉన్నాయి. అందులో ఒక చీటీ కూడా ఉంది. ఈ బండరాయి తొలగించిన వ్యక్తికి ఇది బహుమతి అని రాసి ఉంది. దాంతో ఆనందంతో రైతు కళ్ళు మెరిసిపోయాయి. అతను సమస్య నుండి తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించలేదు, సమస్యను తొలగించడానికి తన వంతు ప్రయత్నించాడు. కాబట్టే ఆ రైతుకి బహుమతి దొరికింది. ప్రతి వారి జీవితంలోనూ సమస్యలు తప్పవు. చాలామంది వాటిని చూసి పారిపోతూ ఉంటారు, కానీ కొద్దిమంది మాత్రమే ముందుకు వచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంటారు. ప్రతి అడ్డంకి వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. మనం పడే కష్టం, ధైర్యం ఆ అవకాశాన్ని బయటకు తీస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి బండరాయిని తోసిపారేయండి. అందులో బహుశా మీ భవిష్యత్తు దాగి ఉండొచ్చేమో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.